హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరి కోసం నేను ఇవాళ రవ్వ లడ్డు చూపించాలనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ప్రౌలిక వరల్డ్. నా ఛానల్ ఇవాళ ఇదే స్పెషల్. రాని వాళ్ళకు కూడా నేను బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకోండి. చూడండి, పచ్చి కొబ్బరి బాగా కడిగేసుకొని నీట్ పెట్టుకోవాలి. చూడండి, జీడిపప్పు, కిస్మిస్, సుజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ ఒక కప్పు, బొంబాయి రవ్వ ఒక కప్పు, పంచదార. ఇదేది కరెక్ట్గా సరిపోయింది. కొంచెం పంచదార ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా వేసుకోండి, యాడ్ చేసుకోండి. అది ఎవరి ఫ్లేవర్ బట్టి వాళ్ళు వేసుకుంటారు. కొంచెం బాండి పెట్టేసుకొని బొంబాయి రవ్వ అనేది దాంట్లో ఏం చేసుకోవాలి, బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు అలా తిప్పుతూనే ఉండాలి. గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో పెట్టి మారిపోయింది, అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఏం చేసుకోవాలి. చూడండి, పైన నేను కొబ్బరి వేసి నేను చూపించాను కదా, కొబ్బరి ముక్కలు సన్నగా మిక్సీ పట్టేశాక చూడండి ఇలా వచ్చేసి మన పొడిలాగా. ఇప్పుడు మనకి తీసుకున్న బొంబాయి రవ్వ కొబ్బరి నుండి కలిపేసి మిక్స్ చేసి మళ్ళీ కలపాలి. పైనుంచి కింద నుంచి పైకి మొత్తం కలుపుతూ ఉండాలి. గోల్డిష్ కలర్ వచ్చేంతవరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్ కూడా వేరే బండి పెట్టుకుని నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ కూడా వేయించేసుకోవాలి. చూడండి, బాగా డ్రై అయ్యేంతవరకు వేయించుకోవాలి. నేను చూపించాను కదా, ఒక కప్పు పంచదార, ఒక కప్పు వాటర్. ఇంకెక్కువ అవసరం లేదు దీనికి. ఇలాగ తిప్పుతూనే ఉండాలి. లేత పాకం అయితే సరిపోయింది, ముదురు పాకం అవసరం లేదు. జస్ట్ పాకం వస్తే చాలు, ఇంకా అవసరం లేదు. నేను చూపించిన విధానం ప్రకారం చేసి సరిపోయింది. ఇప్పుడు మనం వేయించుకున్న కొబ్బరి బొంబాయి ఉంది కదా ఫ్రెండ్స్, అది తీసుకొచ్చి ఇప్పుడు దీంట్లో కలిపేయాలి. చూడండి ఎలా కలుపుతున్నాను, మొత్తం డ్రై అయిపోయారు. కింద చిన్న ప్లేట్ తీసుకొని దాని కింద మొత్తం బొంబాయి రవ్వ అనేది మొత్తం వేసేసాను. నేను నెయ్యి రాసేసుకు పెట్టుకొని మనం తీసుకుని బొంబాయి రవ్వ దాంట్లో వేసేసుకొని మొత్తం చేసేసాను. చేసాక ఇప్పుడు నేను వంట చుడుతున్నాను. చూడండి, గట్టిగా ఉండ చుడితే పగిలిపోదు మనం చేసుకున్న క్వాంటిటీ ప్రకారం, లేదంటే ఇలా విగిసిపోయిద్ది. ఇప్పుడు నేను కరెక్ట్గా చేసింది. చూడండి ఎంత బాగా వచ్చిందో, అంత బాగా రావాలి మనకి. రవ్వ లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా క్రిస్పీగా తింటండి, చూస్తే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసుకోండి, ఇంట్లో చాలా బాగా వస్తాయి. ఈవినింగ్ మూడు స్నాక్స్ కింద చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్, నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.